దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఉన్న మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. అనగా 14వ అధ్యాయము మొదటి నుండి ప్రారంభించిన విషయము మొదటి 7 వచనముల వరకు, 15వ అధ్యాయము మొదటి 7 వచనముల వరకు ఇవన్నీ కూడా మరి ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాయో మనము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మనము అర్థం చేసుకోగలం. మరలా 7వ వచనాన్ని గురించి కూడా మనం ధ్యానించాలి. ఒకవేళ వీలవుతే వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. మనము ఈ విషయాలన్నీ కూడా ఎటువంటి విషయాలను తెలియజేస్తున్నాయో మనం గుర్తించాలి. 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, 15వ అధ్యాయము 6వ వచనము 2వ లైన్లో, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పు అన్న మాట వరకు మనం చదివితే మనకు ఇది టైటిల్గా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని చిత్త ప్రకారము లేక క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారై ఉండండి. అలా ఉండడానికి ఓర్పు కావాలి అంటున్నాడు. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ ఓర్పును ఆదరణ మీకు అనుగ్రహించును కాక అంటున్నాడు. ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు మీకు ఓర్పు ఆదరణ కావాలి. లేక మరొక వెర్షన్లో ఆ ఐక్యతను మీకు అనుగ్రహించునుగాక అని చెప్పాడు. ఆ ఐకమత్యాన్ని మీలో కలిగించునుగాక. ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడు అట్టి ఐక్యతను మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఇక్కడ మన పనిని గురించి మనం చూస్తున్నాం. ఏంటి మన పని అంటే, ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండండి. దానికి నీకు ఒకటి కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. మనము సాధారణంగా ఎలా ఉంటామంటే, ఓర్పుతో మనకు అసలు పనే లేదనుకుంటాం. దేంతో పని లేదు? ఓర్పుతో పని లేనప్పుడు పని చేయలేవు. కానీ ఓర్పును గనక నీవు ప్రతి విషయానికి ఆశ్రయించగలిగితే అక్కడ అద్భుతమైన పని నువ్వు చేయగలుగుతావు. అక్కడ స్థిరంగా ఉండగలుగుతావు. ఓర్పు కావాలి అనుకున్న వ్యక్తి అక్కడ స్థిరపడతాడు. అది మనం గ్రహించాలి. ఓర్పును ఆశ్రయించని వ్యక్తి అక్కడ ఎక్కువసేపు నిలబడలేడు. మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన జీవితంలో, దేవుడు చెప్పిన పనిలో, దేవుడు అనుగ్రహించిన బాధ్యతలో అక్కడ అద్భుతాలు ఏం చేయలేడు. అక్కడ చూస్తుండగానే ఆ ప్రవాహానికి, ఆ యొక్క పరిస్థితికి, ఆ నిలకడ ఇవ్వలేని పరిస్థితి ఏదైతే అక్కడ కష్టం కలుగుతుందో అక్కడ మునిగిపోతాడు. అక్కడ స్థానములో ఉనికి కోల్పోతాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి మనకు ఓర్పునకు కర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఏమడగాలి? ప్రభువా, నాకేం కావాలి? ఓర్పు కావాలి. ఎందుకు? నీ చిత్తాన్ని చేయడానికి, నీ పనిని చేయడానికి, నీ చిత్త ప్రకారమైన జీవితాన్ని నేను నిర్మించుకోవడానికి. నేను నిర్మించేదంతా ప్రవాహానికి కొట్టుకొని పోయేది, ఈ లోకముతో కలిసిపోయేది, అది తొలగిపోయేది. అలాంటి జీవితం కాదు. శాశ్వతంగా ఉండగలిగింది కావాలి. ఉండాలంటే దానికి ఏది జత చేయబడాలో తెలుసా? అక్కడ ఏముండాలో తెలుసా? దేవుని మాట. భూమి ఆకాశాలు కూడా గతించిపోతాయి. అప్పుడు గతించింది ఏంటి? దేవుని వాక్యం ఉండాలి అక్కడ. దానికోసం మనం బ్రతకాలి. వాక్యం ఉండాలి అక్కడ. ఎక్కడ దేవుని మాట ఉందో అది శాశ్వతం. మాట లేని అనేకమైన వాటిని మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అది మన మానసిక స్థితిని బట్టి, మనస్సులోని ఇష్టాన్ని బట్టి మనుషుల అందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు గనుక మనం కూడా అలాగే అందులోనే పెరిగాం కదా.
కానీ ఎప్పుడైతే మనం మారుమనసు పొందామో, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ప్రభువు మీద కేంద్రీకరించామో, అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని మాట ఏదైతే ఉన్నదో భూమి ఆకాశములు గతించినా కూడా అది గతించదు. దాంట్లో ఉన్న నిరీక్షణ గతించదు. దాని ద్వారా కలిగే ఆ ప్రతిఫలం, ఆ ఫలము అది మనం కోల్పోం. ఎందుకంటే అది దేవుని వాక్యముతో మిళితమైంది. దేవుని వాక్యం అక్కడ ఉంది గనుక మనము భూమి ఆకాశములు గతించిన దాని పట్ల నిశ్చయిత కలిగి ఉండొచ్చు, నిరీక్షణ కలిగి ఉండొచ్చు. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు ఒకరితో ఒకడు మనసు కలిసిన వారు ఉండాలి. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండాలి. ఈ ఐక్యత దేవుని చిత్త ప్రకారమైనది, దేవుని చిత్తము కొరకైనది, దేవుని పని కొరకైనది. దేవుని చిత్తముల్లో ఆయన ఇష్టములో ఆయన మనల్ని ఏ పని కొరకు పిలిచాడో ఆ పనిలో మన ఉండుటకు ఆయన చిత్తం ఇక్కడ ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తు యేసు చిత్త ప్రకారం అనేకమైన విషయాలు లోకములో ఉన్నాయి. ఆయన చిత్తము కాని అనేకమైన విషయాలే మన హృదయంలో నిండి ఉంటాయి, లోకమంతా నిండి ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము స్థలం ఇస్తామో అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలోనికి వస్తుంది. దేవుని వాక్యము యొద్దకు రానంత వరకు మనలో నిండిపోయేది కానీ, మనం వినేది కానీ, ఎక్కువ వింటూ ఉంటే, ఎక్కువ చూస్తూ ఉంటే దానికి ఆకర్షించబడుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఎక్కడికైతే మనల్ని నడిపించాడో కుటుంబం, దేవుడు ఎక్కడికైతే మనల్ని నడిపించాడో సంఘం, అక్కడ పరిస్థితులు అన్నీ కూడా మనం అనుకున్నట్లుగానే ఉండవు. మనం ఒక వర్గానికి సంబంధించిన వారం, ఆ వర్గమే అక్కడ ఉండదు. మనం బలవంతుల వర్గమే అక్కడ ఉండదు. లేక మనము బలవంతులం అనే దానికన్నా కొంచెం తక్కువ అనుకోండి, అక్కడ బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. దేవుడు ఎక్కడికైతే మనం తీసుకొని వచ్చి ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడో అక్కడ విభిన్నమైన విషయాలు ఉన్నాయి. ఒకవేళ సంఘం మనమంతా ఒకటే అనుకుంటే మన సంఘమే ఉందా? దేవుని సంఘం అనబడినవి చాలా ఉన్నాయి. మరి అక్కడంతా మనం అనుకున్నట్లుగానే ఉండదు, అక్కడ విభిన్నంగా ఉంటుంది. మరి మీకు అర్థం కావాలి, మీ కుటుంబ సంబంధాలు కూడా విభిన్నమైన దాంట్లో ఉంటాయి. అలాగే ఐక్యతకు సంబంధించిన విషయాల్లో మనం విభిన్నమైన వ్యక్తులతో కలిసి ఉండవలసి వస్తుంది దేవుని చిత్తం కోసం. అక్కడ ఏం కావాలి? మనకు ఓర్పు కావాలి. మీకు అర్థమవుతుంది కదా? అలాగే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను గురించి కూడా మనం చూస్తే ఆ వివాహ వ్యవస్థలో కూడా అంత విభిన్నమే ఉంటుంది. అంత విభిన్నం. ఒక చోట ఇక్కడ బలవంతులు బలహీనులు అంటే పురుషుడు బలవంతుడు అనుకుంటే కొన్ని విషయాల్లో చాలా బలహీనుడిగా ఉంటాడు. స్త్రీ బలహీన ఘటమాన్ని చూస్తూ ఉంటే కొన్ని విషయాల్లో ఆమె ఉన్న చోట పురుషుడు ఒక నిమిషం కూడా ఉండలేడు. మీకు అర్థమవుతుంది? అంటే అంత శక్తివంతముగా కొన్ని రంగాల్లో ఉంటారన్నమాట. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. విభిన్నమైన విషయాలు. అక్కడ ఏం కావాలి? ఆ విభిన్నత అనే దాన్ని మనం వ్యతిరేకిస్తాం. దేన్ని వ్యతిరేకిస్తాం మనం? ఆ విభిన్నత దేనికోసం అది ఆలోచించాలి. ఒక కలర్ అంటే మనకి ఇష్టం, కానీ ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా దేవుడే చేశాడు. మీకు అర్థమైందా? ఇంకో కలర్ కూడా ఉంది. ఎరుపు రంగు ఇష్టం అనుకో, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. అలా కలర్స్ చూస్తే విబ్జిఆర్ అనేది ఒకటి ఉందనుకోండి, మనం ఒక 7 రంగులు ఉందనుకోండి, మనము ఆకాశములో ఆ వర్షం కలిగినప్పుడు ఆ మబ్బులో కనబడుతుంది కదా, ఏముంది బైబిల్లో? మేఘం, మబ్బు అందాం మనం. మేఘములో ఏముంది? ధనస్సు. దాని పేరేంటి? మేఘ ధనస్సు. ఇంద్రధనస్సు అని వాడుతూ ఉంటారు. ఇంద్రుడు అనేది మైథాలజీలోని తీసుకున్నారు కాబట్టి అది వేరే విషయం. ఆ పదము ఎక్కడ తీసుకున్నారు? మైథాలజీలో తీసుకున్నారు ఆ పదాన్ని. సాధారణంగా మేఘ ధనస్సు, మీరు బైబిల్లో కూడా చూస్తే మేఘములో ధనస్సు నుంచి ఇంగ్లీష్లో రెయిన్ బో.
వర్ష ధనుస్సు అందామా, అలా అన్నా కూడా ఏం కాదు. సరే, మొత్తానికి ఆ రెయిన్బో 7 రంగులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. 7 రంగులు అనేవి కనబడుతూ ఉంటాయి. మీరు కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో ఫోటోషాప్ అన్న దాంట్లో కొన్ని రంగులు క్రింద కనిపిస్తూ ఉంటాయి. ఆ రంగులను అందులో రెడ్ కలర్ కనబడుతుంది, గ్రీన్ కలర్ కనబడుతుంది, అలాగే బ్లూ కలర్ కనబడుతుంది, అలా కొన్ని కలర్లు కనబడతాయి. నాకు ఇంతకంటే కలర్లు కావాలి అని చూస్తే ఒక పెద్ద బాక్స్ కనబడుతూ ఉంటుంది. అందులో కూడా 7 రంగులే కనబడుతూ ఉన్నట్టుగా 7 గీతలు కనబడతాయి. కానీ అందులో కొన్ని వందల బాక్సెస్ ఉంటాయి. అక్కడ మనం క్లిక్ చేస్తే వందల కొలది బాక్సులు ఉంటాయి. అంటే వందల కొలది రంగులు ఉన్నాయి. అది మనం గ్రహించాలి. మనం మొదటి పాయింట్లో ఎంటర్ అయ్యాము. విభిన్నతను మనము వ్యతిరేకించకూడదు. ఆ విభిన్నత దేనికి అనేది చూసి అంతవరకు విమర్శించకూడదు. మీకు అర్థమైంది కదా? విభిన్నత దేనికి? విభిన్నంగా ఉండగానే కొంతమంది, ఒక గొప్ప వ్యక్తి విభిన్నత, నేను విభిన్నమైన ఆ విధానంలో ఉన్నాను అనగానే వీడు తేడావాడని మాట్లాడాడు పెద్ద సభలో ఒకరి గురించి. ఇక్కడ మన ప్రాంతం కాదు, కానీ నేను అది వింటున్నప్పుడు నాకు అది నచ్చలేదు. ఆయన విభిన్నత ఏంటో నువ్వు చెప్పు. ఆయన విభిన్నత దేనికోసం? దేవుడు నన్ను పిలిచిన పిలుపు అని ఆయన చెప్పాడంట. ఆ పిలుపు కోసం విభిన్నత. ఆ విభిన్నతకు ఈ దైవజనుడు చెప్పేదానికి సిమిలారిటీ ఉంది, కానీ ఆయనకు తెలియలేదు. ఆ రోజు ఆయనకు అది తెలియలేదు కనుక తెలిసేంత వరకు ఆయనకు సమయం ఇవ్వాలి. ఇది కూడా ప్రతి విభిన్నత, ఈ యొక్క యూనిటీ విభిన్నత ఉన్న వాటి మధ్యలోనే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మాట చెప్పాల్సి ఉంది. విభిన్నమైన వాటి మధ్యలో ఐక్యత అనేదే ఇది అని ఆయన చెప్పకుండా వెంటనే అంత పెద్ద సభలో అతన్ని గూర్చి, అంటే ఆయన ఆ వ్యక్తి అక్కడ లేడు, వేరే ప్రాంతమును గూర్చి ఆయన ఆ సభలో అంత తేలిగ్గా మాట్లాడాడు. నేను అది వింటున్నప్పుడు నాకు నచ్చలేదు. అది ఆ విభిన్నత చెప్పి అప్పుడు మాట్లాడినా కొంచెం నాకు అర్థమయ్యేది. విభిన్నత అనగానే ఒక విమర్శ, నాలాగా లేకపోతే వెంటనే విమర్శించాలి. కానీ నేను అలా పెరగలేదు. ఎందుకో దేవునికి స్తోత్రం, నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను అలా పెరగలేదు. విభిన్నత దేనికి? ఒకడు నేను పౌలు వాణ్ణి అంటున్నాడు, ఆయన పౌలేనా వచ్చాడు. మరి ఇంకొక వ్యక్తి పౌలు నచ్చలేదు. అపోల్లో లాగా చర్చ పెట్టాలి, అక్కడ చర్చించి తేల్చేయాలి. ఏంటి నీ సమస్య? ఒక దైవజనుడు అన్నాడు, నమ్మండి అని మీరు చెప్తారు, నేను అలా కాదు, ఎందుకు నమ్మవో నాకు కావాలి. బాగుంది కదా అది? ఎందుకు నమ్మవో తేలాలి, ఎందుకు నమ్ముటలేదో దాన్ని నేను ఆపరేషన్ చేస్తానన్నాడు. బాగుంది అది. కాబట్టి ఆయన విధానాలు చాలా షార్పుగా అంటే ఆ ప్రశ్నలను తీసుకొని దాన్ని వెంటనే ఆ ప్రశ్న లోతుగా ఉన్న ప్రశ్నలన్నీ వెలికి తీసే విధానంలో ఉంటాయి. చాలా మంది ఆకర్షించబడుతూ ఉన్నారు. అపోల్లో కూడా ఆ విధంగా చేసేవాడు. అపోల్లో అన్ని కూడా తరగతులు, చర్చలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ఎలా ఉంటాయి. కాబట్టి కొంతమందికి అది చాలా నచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అపోల్లో వారము అంటున్నారు. వాళ్ళకు పౌలు నచ్చలేదు. కొంతమంది మేము పేతురు వారం. పేతురు ఎలాంటి వ్యక్తి అంటే ప్రతి వ్యక్తిని కూడా చేర్చుకోగలిగిన వ్యక్తి. పేతురు దగ్గర ఎలా ఉంటుందంటే అందరికీ నచ్చే విధానంలో ఉంటుంది. కానీ తర్కన, జ్ఞానము, షార్ప్గా ఇటువంటి వాళ్ళకు మాత్రం నచ్చదు. పేతురు దగ్గర ఏ విధంగా ఎటువంటి వ్యక్తికైనా స్థానం ఉంటుంది. పేతురు అటువంటి వ్యక్తి. ఎటువంటి వ్యక్తిని గూర్చైనా వెంటనే మాట్లాడు తీర్పు తీర్చాడు. అతడు నిదానించే వ్యక్తి, సహనము కలిగిన. ఆయన పత్రిక చూడండి, పేతురు రాసిన పత్రిక చూడండి, మనకు అర్థమవుతుంది. ఆ విధానములో ఉన్నాడు. అందుకే అందరితో మెయింటైన్ చేయగలిగిన వ్యక్తి, తన దగ్గర ఉన్న వారందరికీ నాయకుడు ఆయన. పౌలు బర్నబాలతో కొంతమంది తర్కించి అది ఏం తేలలేదు. చివరికి పేతురు దగ్గరకు వచ్చారు. అక్కడ అందరూ మౌనంగా ఉన్నారు. అందరినీ డీల్ చేయగలిగిన వ్యక్తి. కాబట్టి మేము పేతురు వారము అని చెప్తూ ఉన్నారు. ఈ విభిన్నతలో ఎందుకు విభిన్నత?
అది గుర్తించాలి. మొదట్లో ఒక సంఘం ఉంది, అద్భుతంగా కొనసాగుతూ ఉన్న సంఘం. అద్భుతమైన విస్తరణ దేవుడు కోరుకుంటున్నట్లుగా జరుగుతున్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఒక ఇద్దరు దైవజనులు కలిసి పరిచర్య చేయడం అనేది జరుగుతుంది. దేవుడు అన్నాడు, ఆ ఇద్దరిని నా కోసం మీరు ప్రత్యేకపరచండి అన్నాడు. ఏమన్నాడు దేవుడు? అపొస్తలుల 13వ అధ్యాయంలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఆ ఇద్దరిని ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన పరిచర్య యోధుల మధ్యలో ఉంది కదా, ఆ పరిచర్యకు సపరేట్గా పరిచర్య చేయడానికి వాళ్ళిద్దరికీ క్రొత్త పరిచర్యను అప్పగించండి అన్నాడు దేవుడు. చూసారా? వీరు యూదుల మధ్యలో చేస్తున్నారు విభిన్నత, అన్యజనుల్లోనికి చొచ్చుకొని వెళ్ళి పరిచర్య చేయడానికి వారిద్దరిని సపరేట్ చేయండి. అంతే, అందరూ ఒకటై వారిద్దరిని దేవుడు చెప్పిన పని కోసం ప్రత్యేకపరచడాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, విభిన్నతను వెంటనే విమర్శించకూడదు. విభిన్నతను మనము ఎందుకు విభిన్నత? తినుట దేవుని కోసమే, తినడం మానడం దేవుని కోసమే. తినుటలో కొన్నింటిని తినకుండా ఉంటాను, ఎవరి కోసం? దేవుని కోసమే. అవన్నీ మానసికమైన విషయాలు కాదా? వాటిలో లోపం జరుగుతున్నప్పుడు ఇబ్బందులు పడట్లేదా? ఆర్థికపరమైన విషయాలు కొన్నిటి ప్రక్కన పెడతాను నేను, ఈ యొక్క నెల రోజులు లేక ఈ రోజుల్లో నేను అనుకోవడం కూడా దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? రికగ్నైజ్ చేస్తున్నాడు. మరి అది లేనప్పుడు నువ్వు కృషించి మనసును బ్రద్దలు చేసుకొని ఆయాసపరుచుకున్నప్పుడు దేవునికి బాధాకరంగా లేదా? అది తిండి విషయంలో సమస్య కలిగినప్పుడు మనం దుఃఖపడుతున్నది దేవునికి బాధాకరంగా లేదా? తిండి విషయంలో ప్రక్కన పెట్టినప్పుడు కూడా దేవునికి సంతోషకరంగా ఉంటుంది. కొన్నింటిని మానడం, దేవుని కోసం నేను ఆ విధంగా ఎంచుకుంటాను, దేవుని కొరకు అధిక సమయం ఎంచుకుంటాను. చూడండి, అది కూడా గొప్ప విషయం. దేవుని కొరకు ఈ రోజు ఈ సమయాన్ని చింతించడానికి బదులుగా ఈ చింతేదో దేవుని దగ్గర వ్యక్తపరుస్తాను, ఈ ఏడుపేదో ఏడక తప్పదు, ఏడవడమే ఇష్టము, ఈ ఏడుపేదో ఎక్కడ ఏడుస్తాను? దేవుని దగ్గర ఏడుస్తాను. అంటే అదేమవుతుంది? దాని పేరు ఏమవుతుందండి? సింపుల్గా చెప్పాలంటే ప్రార్థన. కానీ మామూలు ప్రార్థన కాదు కదా, అది కన్నీటి ప్రార్థన కదా. ప్రార్థనలో అది చాలా గొప్ప ప్రార్థన. బలమైన ప్రార్థనల గురించి మనం మాట్లాడతాం, ప్రభావపూరితమైన ప్రార్థనల గురించి మాట్లాడతాం. అందులోకి వెళ్ళిపోయింది చూడండి, అది మనం గుర్తించాలి. కాబట్టి ఒక వ్యక్తి బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు, వీటిని నేను తినను, ఈ మాంసముతో నిండిన వాటిని నేను తినను. ఎవరి కొరకు? దేవుని కోసం. అది చెప్పాడు వాక్యంలో. కాబట్టి విభిన్నత దేనికోసం? అది దేవుని కొరకు అయినప్పుడు నువ్వేంటి మధ్యలో దూరి దేవుని ఆపరేట్ చేస్తావా? నువ్వు అది దేవుడు చెప్పనివ్వు, ఆ దేవుని వాక్యము ద్వారా ఏదైనా మాట్లాడు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు ఒక శక్తివంతమైన మాట చెప్పాడు, నాయందు విశ్వాసం ఉంచి చిన్నవాడిలో ఎవడైతే ఇతన్ని అభ్యంతరపరుస్తున్నాడో, అర్థమైంది కదా? దేవుని దృష్టిలో పడాలి, దేవుని కనికరం పొందాలి, దేవుని యొక్క దయ పొందాలి, దేవుని దర్శనం పొందాలి అని దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళను మనం ఎందుకండి అభ్యంతరపరచడం? దేవుని మీద విశ్వాసం ఉంచి పనులు చేస్తున్న వాళ్ళను మనమేంటి తీర్పు తీర్చడం? మనమేంటి ఆ విధంగా ఉండడం? అది దేవుడు చూసుకుంటాడు కదా, అది దేవుని కోసం కదా. మనం గుర్తించాలి, దేవుని కొరకు ఒక రోజు ఉపవాసం ఉండటాన్ని చూస్తే, నిజానికి ఒక వారంలో ఒక రోజు ఉపవాసం ఉండమని ఎవరు చెప్తున్నారండి? ఆరోగ్య శాఖ చెప్తుంది. ఒక పూట తిండి మానేయమని చెప్తుంది. అసలు ఫాస్టింగ్ వారంలో ఒక రోజు ఉన్నోడికి క్యాన్సర్ రాదని చెప్తుంది. నీకు తెలుసా? ఎందుకంటే క్యాన్సర్ తయారయ్యేదే నీలో డైజెస్ట్ కాకుండా ఉన్నదాని ద్వారానే. అలా అనేక దినములు ఆ విధంగా అది ఉండడం ద్వారానే అక్కడనే దాని యొక్క ఉత్పత్తి ప్రారంభం అంటున్నారు. కాబట్టి నువ్వు ఒక రోజు ఈ సిస్టానికి గనక నువ్వు టైం ఇస్తే అలాంటివన్నీ కనిపెట్టి
ఈ సిస్టము దాన్ని అంతటిని డైజెస్ట్ కాకుండా నీ లోపల ఉన్న దాన్ని మొత్తాన్ని పట్టుకొని వచ్చి నీకు అలాంటి అవకాశం లేకుండా చేస్తుందని వారు చెప్తున్న విషయం. డాక్టర్స్ చెప్పిన దాంట్లో నుండి నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. అయితే లోకములో వ్యక్తి అలా ఫాస్టింగ్ ఉంటాడు, కానీ మనం అలా ఉండం కదా. మనం ఎలా ఉంటాం? దేవుని దయ అన్న అంశం కూడా అందులో కలుపుతాం మనం. ఏంటి? ఆరోగ్యం. వాళ్ళది కేవలం ఒకటే స్లిప్. ఆ స్లిప్లో ఒకటి రాస్తారు, ఆరోగ్యం అన్న ఒక్క మాటే రాస్తారు. కానీ మనం ఒకటే రాస్తామా? దాంట్లో చాలా రాసుకుంటాం మనం. దేవా, దీని ద్వారా నీ దయ కావాలి, ఇందులో నేను చాలా ఆశపడుతున్నాను, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండడం ద్వారా, లేక ఈ ఉపవాస ప్రార్థనలో ఉండడం ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి, మానసిక విషయాలు ఉన్నాయి, సామాజిక పరమైన విషయాలు, కుటుంబ పరమైన విషయాలు కూడా ఉన్నాయి. మస్తు చేరుస్తాం మనం. దాని ద్వారా ఏంటో తెలుసా? అవన్నిటికీ దేవుడు జవాబు ఇస్తాడు. ఎందుకంటే నీవు విశ్వసిస్తున్నావు ఆ విషయాలన్నీ. అదే లోకంలో ఉన్న వ్యక్తి వాడిని నమ్మగలడా? నమ్మమన్నా నమ్మలేడు. ఎలా నమ్మాలి? అతడికి అక్షరాలు తెలియదు కదా, ఆ ఏబిసిడ్లు తెలియదు. చదువుమంటున్నావు నువ్వు. మనకు అక్షరాలు నేర్పాడు దేవుడు. విశ్వాసములో దేనికైనా బేసిక్స్ ఉంటాయి. అర్థమవుతుందా? దేనికైనా రాకెట్ సైన్స్ ఉందనుకోండి, దానికి సంబంధించింది ఏమి తెలియకుండా వెళ్ళి డైరెక్ట్గా నువ్వు విన్నావు అనుకో, అసలు ఏం అర్థం కాదు. ఏ అక్షరం ఏంటో అర్థం కాదు, దాని సింబల్స్ కూడా అర్థం కాదు. దేనికైనా ఉండాలి చదువు. మనకు దేవుడు నేర్పే ఈ చదువు లేని వాడికి ఈ గొప్ప విషయాలు చెప్పిన అర్థం కాదు. దేవుడు మనకు ఒక స్టడీ ఇచ్చాడు, ఒక పద్ధతి ప్రకారం. ఫస్ట్ సువార్త, అది వినకపోతే అసలు దేవుడే అర్థం కాదు. ఫస్ట్ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తెలియాల్సింది దేవుని యొక్క ప్రేమ. నీ దుస్థితిలో దేవుడు ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ముందుకొచ్చిన విషయం ఫస్ట్ తెలియాలి. అవన్నీ మాకు అక్కర్లేదు, బైబిల్ మర్మాలు చెప్పు, అదేంటో చెప్పు. ఏమర్థం అవుతుంది నీకు? నేను ఎవరికి అలా చెప్పను, నాకు ఆ ఆసక్తే లేదు. ప్రారంభ విషయాలు తెలియకుండా ఏదైనా మీరు నేర్చుకుంటాం, వింటామంటే నరాలు ఏమవుతాయో తెలుసా? లాగబడతాయి. ఈ యొక్క తలలో ఉన్నవన్నీ ఆ రక్తనాళాల్లో రక్తము స్పీడ్ ఎక్కువ అవుద్ది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. నీకు అర్థమయ్యేది ఉండదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కొండను చూడగానే ఎగిరి జంప్ చేస్తావా? దానికి కొండ ఎక్కడానికి ఒక మార్గము కావాలి, దానికి ఒక మార్గం కావాలి. మార్గాన్ని చూడాలి, కొండను చూస్తూ ఉంటే కాదు. మార్గం, దేవుడు మార్గాన్ని ఉంచాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వాసానికి కూడా మార్గము ఉంది, మనం నడిపిస్తున్న విధానంలో కూడా మార్గము ఉంది. ఆయన చెప్పినంత వరకు నడిచిన తర్వాత మరొక టాస్క్ నీ ముందు పెడతాడు. అంటే నీవు ఆ టాస్క్ను, నీవు ఇంతవరకు ఉన్న దాన్ని దాటావని దేవుడు నీకు చెప్తున్నాడు. మామూలు దూరం నుండి చూసే వాళ్ళకి ఆ విషయాలు ఏమీ అర్థం కావు. అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, విభిన్నత ఆహ్వానించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 18 నుండి చూస్తే, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. వాళ్ళు ఏదైనా అంటారు. అయితే అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి అది తీర్పు పొందుతోంది. విమర్శించేవాడు దేన్నైనా విమర్శిస్తూ ఉంటాడు. అలాంటి వాడిని చూడండి, దేవుడు యోహాను అనుగ్రహించాడు. ఆ యోహానులో ఉన్న దైవత్వాన్ని చూసిన వారు అద్భుతమైన ఆయన శిష్యులయ్యారు. ఆ శిష్యులు మళ్ళీ యేసుప్రభుని తెలుసుకొని, యేసుప్రభు ఆ యోహాను ద్వారానే తెలుసుకొని యేసుప్రభు దగ్గర కూడా వచ్చారు వాళ్ళు. అది మనం చూస్తున్నాం. కానీ ఆయన దగ్గరికి రాలేదు. యేసుప్రభు తినుచు త్రాగుచు వచ్చిన, అనగా అందరితో కలిసి భోజన పంక్తిన సహపంక్తిన కూర్చోవడం, ఏదో ఒక ఉన్నతమైన స్థలములో ఆ ప్రెజెన్స్ లో అడుగు పెట్టేటప్పుడే తల వంచి అక్కడికి వచ్చే విధానం లేడు. అందరితో కలిసి కూర్చున్నాడు. కానీ వారు అంతస్తులు, నువ్వెవరు, ఏ కేటగిరీ,
ఎంత దూరంలో ఉండాలి, ఎక్కడుండాలి అనేవి పెట్టారు అందరికీ. కాబట్టి వాళ్ళని సమీపించాలంటే ఎలాంటి వాడు సమీపించాలి, ఎన్ని స్టేజెస్ దాటి రావాలి. ప్రభు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళతో పాటుగా పక్కన. అప్పుడైనా అర్థం కావాలి కదా నీకు. యోహాన్ తినకపోతే నువ్వు ఆ విధంగా అన్నావు, మరి నీతో పాటుగా కలిసి కూర్చొని నీకు అంతటి ప్రేమ పంచుతున్నప్పుడు నీవే నీ స్థానాన్ని ప్రక్కన పెట్టి వెళ్ళి ఒక వ్యక్తి పక్కన కూర్చో. అంతస్తులో కుర్చీ ప్రక్కన పెట్టి కింద కూర్చున్న వ్యక్తితో ఆ వ్యక్తి గుర్తించలేనప్పుడు నీకు ఎలా ఉంటుంది? ప్రభువు అందుకే చెప్తున్నాడు, యోహాన్ ఇలా వచ్చినా వారు అంగీకరించలేదు, నేను ఈ విధంగా వచ్చినా దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఎటువంటి తీర్పు గురవుతారు? భిన్నత్వమును చూచి వెంటనే విమర్శ చేయకూడదు, ఆహ్వానించేవారుగా ఉండాలి అన్న విషయాన్ని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్న. పేతురు ఒక విధానంలో పరిచర్య చేస్తున్నాడు, పౌలు ఒక విధానంలో పరిచర్య చేస్తున్నాడు, అపోల్లో ఒక విధానంలో పరిచర్య చేస్తున్నాడు. అందరినీ నడిపించేది దేవుడు. మీరు గ్రహించాలి. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ ఎక్కడి నుండి వచ్చాడు? మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ లోనే ఉన్నాడు కదా. మార్టిన్ లూథర్ను దేవుడు దర్శించింది రోమన్ క్యాథలిక్ లో ఉన్నప్పుడే కదా దేవుడు దర్శించింది. అది మనం గుర్తించాలి. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ లో ఉన్నవన్నిటిని విమర్శించలేదు. అతడు పాపాన్ని పరిహరించడానికి మనిషి చేస్తున్న దాన్ని విమర్శించాడు. యేసు రక్తం చాలు. కాబట్టి అక్కడున్నప్పుడే ఈ యొక్క నీతియుక్తమైన విధానంలో పెరిగాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఇంకా అద్భుతంగా మెరుగైన విధానంలో ఉండాలంటే అక్కడి నుండి దేవుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో నడిపిస్తున్నాడు. ఏ వ్యక్తిని విమర్శించకూడదు, తీర్పు తీర్చకూడదు. ఆ విభిన్నత ఎందుకు? నువ్వు దీవించు, ఎంతకంటే మెరుగైన దాని కొరకు వెళ్తున్నావు గనక దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక అని చెప్పు. దేవుడు అలా నిన్ను నడిపించును గాక అని చెప్పు. అలా నడవలేనప్పుడు ఇక్కడైనా నువ్వు నిలబడు అని చెప్పు. చివరి సందేశంగా ఒకవేళ అది విభిన్నతను విమర్శించకూడదు అనేది. ఇక్కడే మనకు సమయం అయిపోయింది, నేను ముగించడానికి త్వరపడాలి. రెండోది చాలా ప్రాముఖ్యం, రెండో దగ్గర ఆగాలి మనం. మొదటిది, విభిన్నతను వెంటనే విమర్శ చేయకుండా ఆహ్వానించాలి అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వస్త్రధారణలో విభిన్నత, రంగులులో విభిన్నత, ఆహార పదార్థాల్లో విభిన్నత. ఈ ప్రపంచంలో దేవుడు చెప్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి స్త్రీలు కనిన వారందరిలో ధన్యుడు. అది ఒక వ్యక్తిని గురించి బాప్తీసు ఇచ్చి యోహాను. అతని ఆహారం ఏంటి? మిడతలు, అడవి తేనె. ఎందుకంటే అతడు అరణ్యంలో ఉన్నాడు, జనాల్లో కాదు. దేవుడు అక్కడే ఉంచాడు. అక్కడికి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆయనకు వాక్యం అక్కడ ఉంది గనక దేవుని మాట కావాలనుకున్న ప్రతి వ్యక్తి ఎక్కడికి రావాలి? అరణ్యానికి రావాలి. నువ్వు రాజువైనా అక్కడికి రావాలి, సైనికుడివైనా అక్కడికి రావాలి, సుంకరివైనా అక్కడికి రావాలి. ఎలాంటి వ్యక్తివైనా నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని వాక్యము ఎక్కడికి వచ్చిందో, దేవుడు తన వాక్యమును ఎక్కడి నుండి వినిపిస్తున్నాడో ఆ స్థలానికే రావాలి. కాబట్టి వచ్చారు ప్రజలు, ఆ విధంగా వచ్చారు. ఆయన అక్కడే ఉంచాడు గనక అక్కడ ఆయనకి ఏం దొరుకుతాయి? వాటిని ఆహారంగా తింటున్నాడు. కానీ గొప్పవి అని మనం అనుకునే లిస్టులో ఉన్నవన్నీ తినే వాళ్ళంతా అతని ముందు నిలబడలేరు. అతని ధన్యతను గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆహారం పదార్థాల విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి. దాన్ని బట్టి నీవు వ్యత్యాసముగా దాన్ని వేరుగా చూడకూడదు. అలాగే భాష, దాంట్లో ఆ భాషలో కూడా ఎన్ని యాసలు ఉన్నాయో అర్థమవుతుందా? ప్రకృతి వికృతి అని మనం చూసేవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. అది ముఖ్యం కాదు. ఈ రోజున మనుషులు అదే ముఖ్యం అనుకుంటున్నారు. ఏదో మాట్లాడడం ద్వారా, ఏదో తెలియడం ద్వారా దాని గురించి విమర్శిస్తారు. అంటే వాళ్ళు గొప్పతనాన్ని దేంట్లో వెతుకుతున్నారు? భాషల్లో వెతుకుతున్నారు, భావంలో వెతకట్లేదు. చూడండి, భాష ఉంది నీ వ్యక్తిత్వంలో నీ గొప్పతనాన్ని చూపెట్టడానికి. పరిశుద్ధాత్ముడు భాషలు ఇచ్చేది, భాషలతో మాట్లాడు, నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నా పర్లేదు అనడానిక?
నీ వ్యక్తిత్వాన్ని వికసింపచేసే కనెక్షన్ నీకు ఇవ్వడానికి భాషలు. అది చెప్పాడు బైబిల్లో. భాషలు ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించడానికి అని చెప్పాడు. చూసారా? భాషలు దేనికి? దేవునితో సమయం గడిపి ఆ దేవునితో సహవాసం, అధిక సహవాసం చేస్తుండడం ద్వారా ఆ దైవత్వం నీలోనికి రావాలని. ఎందుకంటే నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో అది బయటకు వస్తుంది. అది మనం గ్రహించాలి. ఇది మనం చూస్తున్నాం. తర్వాత రెండవదిగా మనం చూస్తే బలహీనమైన స్థితిగతులు ఉంటాయి, వాటిని భరించాలి అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. బలహీనమైన స్థితిగతులు మన జీవితం లేవా? దేవుడు ఎంతగా మనల్ని భరించలేదు? మనకి ఇప్పుడు తెలిసినంత వాక్యం ఒకప్పుడు తెలుసా? అలా తెలియనప్పుడు మనము నేనే కరెక్ట్ అనుకున్నాం. ఏమనుకున్నాం మనం? నేనే కరెక్ట్, అంతా నాకు తెలుసు. ఆ పదం ఏంటో దాని భావం ఏంటో మనకు అక్కర్లేదు. కాపీ పేస్ట్ అంతే. కాపీ పేస్ట్ చేయడమే. కానీ దేవుడు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకున్నాడు. తెలుసుకుంటావు నీవు, కాబట్టి నీతో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఇప్పుడు నీకు అర్థం కాని విషయాలు నీతో మాట్లాడకూడదు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కూడా అదే చేశాడు. మీరు అప్పట్లో ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగా ఉన్నారు, ఆత్మీయ విషయంలో పసి పిల్లలుగా ఉన్నారు. కనుక దాంతోనే నేను క్లాస్ ముగించేశాను, దాంతోనే మిమ్మల్ని పెంచాను, దాంతోనే మీతో నేను అడ్జస్ట్ అయ్యాను, దాంట్లోనే దేవుణ్ణి మీతో కలిసి స్తుతించాను అని చెప్పాడు. పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, ఎందుకంటే మీరు బలమైన ఆహారం కొరకు ప్రార్థన లేదు, ఆశ లేదు, నెక్స్ట్ లెవెల్ అన్న మాటే మీకు రాలేదు. దేవా మేము ముందుకు వెళ్ళాలి అనేది కాదు. ఇక్కడ దేవుడు దొరికాడు, దేవుళ్ళు ఆనందించడం, ఆ చక్కని మాటలు వినడం, దేవుడు ఉన్నాడంతా చూసుకుంటాడు అనే ఆ పిల్లలు ఆధారపడే జీవితాన్ని బట్టి నేను కూడా అలాగే మిమ్మల్ని పెంచాను అని చెప్పాడు. అడ్జస్ట్ అయ్యాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి బలహీనమైన స్థితిగతులను భరించవలసి ఉంది. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, ఇతరులతో కలిసి ఉండాలంటే వాళ్ళలో కొన్ని లోపములు ఉన్నాయి. ఆ లోపాలను ఏం చేయాలి? వాటిని భరించాలి. అవేంటి? పరిపూర్ణతకు వెళ్ళే ఆ మార్గంలో కనబడుతున్న లోపాలు మనకు ఉన్నాయి. వెనక్కి చూస్తే మనకు కూడా ఉన్నాయి. దేవుడు మనల్తో కలిసి నడిచిన జీవితం ఉంది, ఓర్చుకున్న జీవితం ఉంది, సహించిన జీవితం ఉంది. అందుకే ఇంతవరకు నడిచి వచ్చా. అక్కడే తీర్పు తీరిస్తే ఇక్కడి వరకు మన అడ్రస్ ఉండదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము ఇక్కడ కూడా ఇంకా ఎదగాలంటే మనం ఇతరులతో కలిసి ఉండాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారన్న సంగతిని మనం గుర్తించాలి. బలహీనమైన స్థితిగతులను మనం భరించాలి, అందుకొరకు తగ్గాలి, అందుకొరకు దిగి రావాలి ఎదుటి వ్యక్తి స్థానములోనికి. ఎందుకంటే అతడు ఇంకా తెలుసుకోలేదు గనక ఆ తెలియని స్థితి నువ్వే అర్థం చేసుకోవాలి. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయాలు. దేవుడు కొన్ని విషయాలను క్షమించమన్నాడు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, కొలసి పత్రిక 3:13 ఏం చెప్పాడు? ఒకనొకడు క్షమించండి అని చెప్పాడు. క్షమించుట అంటే ఏంటి? క్షమించుట అంటే ఏంటి? వదిలేయడం, దాన్ని మరిచిపోవుట, వదిలిపెట్టుట. పోనీవు, వదిలేయి దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? దాన్ని ఎందుకు గుర్తు చేసుకొని దాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? నీ బేస్ చేసుకొని ఎందుకు స్పందిస్తున్నావు? వదిలేయి, అది లేనట్లుగా మాట్లాడు. అది క్షమించుట. దేవుడు చెప్పాడు ఆ మాటను. మీరు చూడండి, కొలస్సీ పత్రిక 3:13 ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి అనే మాటను చెప్పాడు. క్షమించుట, వదిలేయి, ఆ విషయాన్ని వదిలేసి నీవు ప్రవర్తించాలి అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ లోపములు నీకది చాలా బరువుగా ఉంది, కానీ అవతలి వ్యక్తికి బరువుగా లేదు. నీకు అర్థమవుతుందా? అవతలి వ్యక్తికి బరువుగా లేదు. అవతలి వ్యక్తికి బరువుగా లేనప్పుడు నువ్వేం చేయగలవు? మీకు అర్థమైందా? ఎందుకు వదిలేయాలన్న దాంట్లో మీరు డీప్గా ఆలోచిస్తే, నువ్వు అటువైపు వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి నేను గాయపరిచిందే అతడు అనుకోవట్లేదు.
ఆ వ్యక్తి నిన్ను బాధ పెట్టింది అనుకోవట్లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి కోణములో దానికి అసలు బరువే లేదు. ఆ వ్యక్తి బరువుండి దాన్ని, ఆ బరువైన రాయి నీ మీద వేస్తే నువ్వు దానికి స్పందిస్తే అర్థం ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఆ బరువైంది కాదు, అది బరువు లేనిది అని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని వదిలేయడం కంటే బెటర్ లేదు. నీకు అర్థమవుతుందా? రెండు రకాలుగా ఆలోచిస్తేనే అసలైంది ఏంటి మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంతమంది చేసే పొరపాట్లు అవి వారు కావాలని చేస్తున్నప్పుడు నీ స్పందన వారికి అర్థమవుతుంది. కానీ వారు కావాలని కాకుండా సిచ్యువేషనల్గా అది ఎప్పుడు వచ్చేది కాదు. అలాగే ఆ విధంగా వారు చేస్తున్న దాంట్లో ఆ వెయిట్ వారికి తెలిసి చేయనప్పుడు నువ్వు వారిని విమర్శించినా, వారితో ఏం మాట్లాడినా దానికి వారు బాధ్యులు కాదు. క్షమించుట అనే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత నీవు ఇతరులతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తే అంత ముందుకు వెళ్తావు. లేదంటే అడ్రస్ ముందుగానే దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. మనం ఎంత కలిసి ఉండాల్సి వస్తే అంత ముందుకెళ్తాం, అంత అభివృద్ధి మన జీవితంలో కలుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి సాతాను మన అభివృద్ధిని అడ్డుకోవడానికి కలవకుండా, ఓర్పు లేకుండా, క్షమించకుండా చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు క్షమించగలిగితే ఇంకా ముందుకెళ్తావు, నువ్వు ఓర్చుకోగలిగితే ఇంకా ముందుకు వెళ్తావు. దేవుడు కోరుకుంటున్న జీవితంలో చాలా విషయాలు నీవు కలిగి ఉంటావు. మనం ఏర్పాటు చేసుకున్న జీవితంలో ఎంత అడ్రస్ ఉంటే ఏంటంటే దాన్ని మరణం మింగివేస్తుంది, తుఫాను మొత్తం తుడిచేస్తుంది. ఎందుకు ఈ అడ్రస్ కావాలి? ఏ అడ్రస్? దేవుని చిత్త ప్రకారమైన జీవితంలో నిలకడగా ఉండాలి, అలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలి. అది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. అలాగే చివరిగా మనం రెండవది, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, మీరు అర్థం చేసుకోండి. ఓర్పు అన్న కీలకమైన అంశం అంతా కూడా ఎదుటి వ్యక్తి బలహీనమైన స్థితిగతులను భరించుట అనేది ఇక్కడ కీలకమైంది. దేవునికి జ్ఞానం ఇచ్చాడు, దేవునికి బలం ఇచ్చాడు, దేవుడు నిన్ను ముందుకు నడిపించాడు, దేవుడు నిన్ను ఎంతో ఓర్చుకున్నాడు, దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేశాడు. నీకు అన్ని వైపులా బాగుంది. నువ్వెంత ఓర్చుకోవాలి, నువ్వెంత సహించాలి, నీకు ప్రార్థన ఉంది, ఎన్ని ఉన్నాయి. అసలు మీకు సంగతి తెలుసా? మనకు అసలు పెద్దదేం తెలుసా? మనకు పాత మనసు లేదు, కొత్త మనసు ఇచ్చాడు. యేసుప్రభు మనసు ఇచ్చాడు మనకు. అది అసలు చాలా పెద్ద విషయం. అంటే ఎటైనా బెండ్ కాగలుగుతుంది, ఎక్కడైనా సహించగలుగుతుంది. ఇది లేని వాళ్లకు వ్యవహారం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? రాజకీయ నాయకుల సంగతి చూడండి, అదే పాత మనసుతో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. లోకంలోని అధికారుల సంగతి ఏంటి? మినిస్ట్రీల సంగతి ఏంటి? మినిస్టర్స్ సంగతి ఏంటి? లోకంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి కదా, భౌతికమైనవి. అవన్నిటినీ ఒక్కరు చేయలేరు కదా, కొంతమందితో కలిసి చేయాలి కదా. రాజకీయ పార్టీలు కానీ, లోకంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా ఒక్కరేనా? ఒక డాక్టర్ ఉంటే సరిపోతుందా? అన్ని ఆయనే చేస్తాడా? మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో మరి అందరూ బలంగా ఉన్నారా? అందరూ విశ్వాసులేనా, నమ్మకస్తులేనా? మరి వారందరూ పరిచర్యలు చేయట్లేదా? వారిది ఇంకెంత కష్టం అండి. మనది అత్యంత సులువు. మనకు ప్రార్థన ఉంది, మనకు నూతన మనసు ఉంది, మనకు దేవుని వాక్యం ఉంది. ఇన్నుండి కూడా నువ్వు కష్టపడుతుంటే మరి ఇవేవి లేని వాళ్ళు పరిచర్యలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి ఏంటి? దీని గురించి తర్వాత మనం నేర్చుకుందాం. కాబట్టి ఇది మనం గ్రహించాలి, ఓర్చుకోవాలి. నువ్వెంత ఓర్చుకుంటే అంతగా నీ ఆత్మీయత విస్తరిస్తుందన్న విషయాన్ని గ్రహించాలి. ఎదుటి వ్యక్తితో నువ్వు ఎంతగా ఓర్చుకోవడానికి, కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తావు, కుటుంబములో, సంఘములో. ఎందుకంటే కుటుంబం, సంఘము లోకం కాదు, ప్రత్యేకించబడిన వారు వీరు. ముఖ్యమైన సమస్యలు ఇక్కడ లేవు, మేజర్ విషయాలు ఇక్కడ లేవు. అది కుటుంబం. ఏంటి మేజర్ విషయాలంటే? విషపూరితమైనవి ఉండవు. కుటుంబము, సంఘము ప్రత్యేకమైంది గనక నీవు సహించాలి, ఓర్చుకోవాలి, కలిసి ఉండడానికి నీవు ప్రయాసపడాలన్న విషయాన్ని చెప్తున్నాడు. చివరిగా, ఏదైనా నీవు ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు వారికి అర్థమయ్యే విధానంలో చెప్పడం, సమయం ఇవ్వడం చివరి విషయం. చెప్పడం వరకే, వారికి అర్థం చెప్పినట్టు ఉండాలి కదా, వారికి అర్థం కావాలి కదా. నీ వెర్షన్ ఏంటో అర్థం కావడానికి నువ్వు చెప్పాలి, ఒకటి. రెండోది, టైం ఇవ్వాలి, ఆశతో ఉండాలి నువ్వు. దేవుడు వారితో కూడా మాట్లాడతాడు, వారిని కూడా దర్శిస్తాడు. వారిలో నుండి కూడా మన కోరుకున్న జీవితం వస్తుంది ఆ నమ్మకంతో ఉండాలి. లేదంటే నీ పట్ల దేవుడు ఎందుకు నమ్మకంతో ఉండాలి? అది మీరు ఆలోచించి, నీ పట్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు నమ్మకంతో ఉండాలి? ఇది కూడా మనం గుర్తించాలి.
దేవుడు ఇన్ని కార్యాలు చేస్తుండగా మనం కూడా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు వారికి చెప్పాలి, సమయం ఇవ్వాలి, అలాగే నమ్మకంతో ఉండాలి. అంతేగాని తీర్పు తీరుస్తూ వీళ్ళింతే అంటూ, వీళ్ళు ఇలాంటి వారే అంటూ అలా ఉండకూడదు. సంఘములో ఇతరులతో దేవుడు మనల్ని మార్చిన దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడు. మనల్ని ఎదిగించిన దేవుడు వాళ్ళని కూడా ఎదిగిస్తాడు. మనకు ప్రార్థన నేర్పిన దేవుడు వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పుతాడు. సౌలును మార్చిన దేవుడు వ్యతిరేకులను కూడా మారుస్తాడు. ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి కదా. అలా ఆశతో మనము లేక విశ్వాసముతో నిరీక్షణతో మనం ఉండాలన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి భిన్నత్వాన్ని ఆహ్వానించేవారుగా ఉండాలి, ఇతరుల బలహీనతల లోపములను సహించేవారుగా ఉండాలి. అలాగే ఏదైనా నిజమైన సమస్య ఉంటే దాన్ని చెప్పి మనము ఆశతో నిరీక్షణతో ఉండాలి. ఐక్యత కొరకు ఓర్చుకోవాలన్న విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.